శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 18 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 4:54 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. అలాగే శతభిష నక్షత్రం రాత్రి 9:13 వరకు ఉంది. బుధవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానస యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ నిర్ణయాల వల్ల చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, గర్భాధానం, అక్షరాభ్యాసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిష నక్షత్రం మంచిది. అంటే కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవడానికి నక్షత్రం పనిచేస్తుంది. అలాగే శతభిష నక్షత్రం ఉంది కాబట్టి క్షురకర్మకు అనుకూలం, తైలాభ్యంగన స్నానానికి అనుకూలం. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకొని ఆ తర్వాత తలకి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం, అభ్యంగన స్నానం చేయటానికి ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే శతభిష నక్షత్రం ఉంది, బుధవారం ఉంది. కాబట్టి అభ్యంగన స్నానాలకు, క్షురకర్మలకు ఈ రోజు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. అలాగే ఈ రోజు భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి, బండి గాని, కారు గాని కొత్తగా కొనుక్కోవటానికి శతభిష మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శతభిష మంచిది. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన వీటన్నిటికీ ఈ నక్షత్రం పనిచేస్తుంది. గ్రహదోష నివారణకు చేసే జపాలకు, హోమాలకు, శాంతులకు, దానాలకు వీటికి కూడా శతభిష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది. ఏ పని చేసినా అందులో లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానంతో విద్యా సంబంధమైన విషయాల గురించి ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా సంతోషము, లాభము కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇందులో అయినా కానీ చేస్తున్న వృత్తిలో సంతోషాన్ని పొందుతారు, మంచి లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమం నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు ధన ప్రాప్తి యోగం బాగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోవటం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదే విధంగా సకాల భోజనం ఉంటుంది. సరైన సమయానికి ఈరోజు చక్కగా సింహరాశి వాళ్ళు భోజనాన్ని చేయగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పుల వ్యవహారాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ అంతిమంగా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
మనసుకు ఎక్కువ ఆనందం కలుగుతుంది, ఉల్లాసం కలుగుతుంది, ఆనందంతో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అలాగే వ్యాపారంలో కూడా మంచి ధనలాభాలు కలిగే సూచనలు ఈ రోజు తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా ఉండవు. ప్రతి పనిలో కూడా సౌఖ్యమే లభిస్తుంది, ఆనందమే కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరికైనా నిరుద్యోగులు ఉంటే ఈ రోజు ఇంటర్వ్యూలకు వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మంచి లాభాలు ధనుస్సు రాశి వాళ్ళు పొందుతారు. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదే విధంగా సమస్య ఏంటంటే మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో ఈ రోజు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంత ధనలాభం ఉన్నా, ఎంత సంతోషంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నా జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ రోజు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లైఫ్ పార్ట్నర్ కి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటే వాటిల్లో కొంతమేరకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాల పరంగా కూడా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి దానాలు ఇస్తే గనక ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను కుంభరాశి వాళ్ళు పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంటుంది. అంటే అధికారులకు సంబంధించినటువంటి భయాన్ని పొందుతూ ఉంటారు. ఆ భయాన్ని పక్కన పెట్టి అధికారులతో ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. అలాగే వృత్తిపరంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మీనరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ మాసము విష్ణుమూర్తికి ఉన్నటువంటి 24 నామాలలో గోవిందుడు అనే నామానికి సంబంధించిన మాసం. కాబట్టి అందరూ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం గోవిందాయ నమః అని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. అలాగే ఈ మాసంలో చక్రి అనే పేరు కలిగిన విష్ణువు కూడా ఎంతో ఆనందాన్ని కలిగింపజేసే మాసం. కాబట్టి ఓం చక్రధారిణే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. ఓం గోవిందాయ నమః, ఓం చక్రధారిణే నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే బ్రహ్మాండమైన కార్యసిద్ధి, విశేషమైన ధనలాభం చేకూరుతాయి. అలాగే ఈనాటి హోరా కాలాన్ని మనం పరిశీలించినట్లయితే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర విద్యలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. బుధహోర ఉన్న సమయంలో బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.